మాట్లాడు. నేను మనవాడు అనుకో, నేను మనవాడిని అనుకో, మాట్లాడు. ఏమైంది? హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ టు చంద్రుడు వ్లాగ్స్. నేను మీ చంద్రురెడ్డి. సో ఈరోజు అయితే మారుతలేదు. యాక్చువల్గా ఒక 2 days నుంచి నేను ఒక పెద్ద ఆమె అయితే చూస్తున్నాను. ఆమె రోడ్ సైడ్ నిద్రపోతుంది. యాక్చువల్గా అక్కడే ఉంటుంది, ఫుడ్ తినట్లేదు, హెల్త్ బాగాలేదు. ప్లస్ ఆమెకి 85 years ఎక్కువ ఉంది. సో నేనేం చేశానంటే లైక్ యాజ్ పర్ ద ఫార్మాలిటీస్ అయితే నేను ఒక ఎన్జిఓని అయితే కాంటాక్ట్ అయ్యి ఒక ట్రస్ట్ని అయితే పిలిపించాను. సో వాళ్ళు వచ్చిన తర్వాత నేను పోలీసులు కూడా పిలిపించాను. సో సార్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి చూసి లైక్ ఈయన తీసుకెళ్తానని చెప్పాడు. లైక్ తీసుకెళ్ళి చూసుకుంటారంట. అండ్ ఆశ్రమంలో ఏంటంటే మినిమం ఒక 800 members దాకా ఉన్నారు, వాళ్ళతో పాటు ఉంటారంట. సో ప్రెసెంట్ అయితే నేను అంబులెన్స్లో ఎక్కిచ్చేస్తున్నాను. आने लीजिए ना. సో మనమైతే అంబులెన్స్లో అయితే ఎక్కిచ్చేసాము. సో అంబులెన్స్ అయితే వస్తుంది. ప్రెసెంట్ అయితే ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయంట, అందుకని అయితే నేను హెచ్ఎల్ స్టేషన్కి అయితే వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో సార్ వాళ్ళు అయితే అంబులెన్స్ అయితే రాని ఆమె కండిషన్ ఒకసారి చూద్దామన్నారు. సో ఇక్కడ ఉన్న ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని తర్వాత అయితే మనం ఆమెని సేఫ్గా పంపించేస్తామన్నమాట. అండ్ ఏంటంటే సో ఈ వీడియో ఎందుకు చేశాను అంటే ఈరోజు సండే కదా. సో నాకు ఎందుకు ఆమెకి ఏదో చేయాలనిపించింది. సో ఆమెకి ఫుడ్ ఇచ్చినా తినట్లేదు, జ్యూస్ ఇచ్చినా తాగట్లేదు. సో ఫైనల్గా డిసిషన్ అయితే తీసుకున్నాను. సో ఇలా కూడా లైక్ మీ సైడ్ కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ లైక్ బెంగళూరులో ఎక్కడైనా ఇలా మీకు ఎవరైనా కనిపిస్తుంది దయచేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత దగ్గరుండి నేను వచ్చి మీట్ అవుతాను. తర్వాత ఎన్జిఓకి వాళ్ళకి కాల్ చేస్తాను, వాళ్ళు వచ్చి కన్ఫర్మ్ అయితే తీసుకుంటాను. సో అంబులెన్స్ అయితే వచ్చేసింది మొత్తానికి. సో ఈ అంబులెన్స్లో అప్పుడే ఎక్కిచ్చేసాము. సో ఈ అంబులెన్స్ అయితే లాస్ట్కి ఇప్పుడు హెచ్ఎల్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో వెళ్ళేసి అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో చూసుకొని ఇప్పుడు మీ ఆ ఫోన్ నెంబర్ ఎక్కడుంది? దండం పెట్టద్దు నాకెందుకమ్మా. ఏంలా నువ్వు 2-3 రోజుల నుంచి అన్నం తినట్లేదు, ఆడే నీ రోడ్లో నిద్రపోతున్నావు, నీకేమన్నా అవుతుందని చెప్పేసి వీళ్ళు ఆశ్రమం వాళ్ళు కాదమ్మా ఏడ్చద్దు. ఇప్పుడు నీ మనవరాలు నీ మనవాడు ఉన్నాడు, నీ అల్లుడు ఉన్నాడు కదా, నేనెవరో పట్టించుకోవట్లేదా? మాట్లాడు. నేను మనవాడు అనుకో, నేను మనవాడిని అనుకో, మాట్లాడు. ఏమైంది? సరిగ్గా తినవు, నువ్వు రోడ్లో పడుకునేస్తావు. ఏమన్నా అయితే ఎట్లా చెప్పు? ఏడ పడుకున్నావు నువ్వు? రోడ్ మధ్యలో పడుకున్నావు. బండి పిలిపించి హాస్పిటల్కి పిలుచుకొని పోతున్నాం. మీకు ఏమైంది తెలుసా?
సరే ఇప్పుడు నువ్వు వీళ్ళతో పోతావా, వాళ్ళ ఇంటికి మీ మనవాళ్ళ దగ్గరికి పోతావా, వీళ్ళతో పోయినావంటే 3 పూట్ల అన్నం పెడతారు, బాగా చూసుకుంటారు. పోతావా వీళ్ళతో? పోతావా? అర్థం కాల మళ్ళీ చెప్పు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతో వెళ్ళినావంటే నీకు 3 పూట్ల అన్నం పెడతారు, భోజనం పెడతారు, బాగా చూసుకుంటారు. నువ్వు రోడ్లో పడుకునే పని లేదు, నీకంటూ ఒక జాగా ఇస్తారు, ఆ జాగాలో నువ్వు పడుకోవచ్చు, వాళ్ళతోనే తిని ఉండొచ్చు. నీలాగా మినిమం నీలాగా అంచుమించు ఒక 300 మంది ఉన్నారంట ఆడ. వీళ్ళతో పోతావా? చెప్పుమా, వీళ్ళతో పోతావా, ఇంటికి పోతావా? ఇప్పుడు నువ్వు ఈడున్నా నీ మనవరాలు రావట్లేదు కదా, అందుకని వీళ్ళతోనే పో. వీళ్ళు బాగా చూసుకుంటారు కదా, 3 పూట్ల అన్నం పెడతారంట, బాగా చూసుకుంటారంట. వాళ్ళందరినీ కూడా పిలిపించేస్తారు, వాళ్ళందరూ నీతో వచ్చేస్తారు, మీతో పాటు కలిసి ఉంటారు. నువ్వు రోడ్లో పడుకున్నావు అని చెప్పి నేను పంపిస్తూ ఉండేది ఈరోజు. ಎಟ್ಲ ಇಬ್ರು ಬಿಲ್ ತಪ್ಪೋತಾವ ಮಾರ್ತಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾವ ಸಾಕು ಬಿಡೋಣ. ಅವರು ನಾನು ಅದೇ ಕೇಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ, ಇವ್ರ ಜೊತೆ ನಾನು ಅದು ನಾನು ಕೇಳಿದ್ದೀನಿ, ಇವ್ರ ಜೊತೆ ಹೋಗ್ತೀರಾ, 3 ಟೈಮು ಅನ್ನ ಕೊಡ್ತಾರೆ, ನೀನು ಆರಾಮ ನೋಡ್ಕೊತಾರೆ ಅಂತ. ಅವರು ಏನು ಹೇಳ್ತಾರೆ, ನಮ್ಮ ಥರ ಮಾರ್ತಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಜನ ಇದ್ದಾರೆ. ನಾನು ಅದೇ ಹೇಳಿದ್ದೀನಿ, ಅವರು ನಿಮ್ಮ ಇತ್ತಿನ 2 ದಿನ ಅವರು ಬರ್ತಾರೆ, ನಾಳೆ ಯಾವುದೋ ದಿನ ನಿಮ್ಮ ಜೊತೆನೇ ಇರ್ತಾರೆ ಇರಿ ಅಂತ. ఎట్లమ్మా వెళ్తావా, వీళ్ళతో పోతావా? ಆಮೇಲೆ ಚೆನ್ನಾಗಿ ಇಲ್ಲಿಗೆ ಬರ್ರಿ ಹೇಳಿದ್ರಿ, ಚೆನ್ನಾಗಿ ಮತ್ತೆ ಇಲ್ಲಿಗೆ ಬರ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಅಷ್ಟೇ. వీళ్ళతో అంట పో, 2 రోజులు చూసుకుంటారు, నీకు బాగున్న తర్వాత మళ్ళీ పిలుచుకొని వదిలేస్తారంట మార్తలికి. పోతావా? ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదమ్మా, అందుకని వీళ్ళు తీసుకొని పోతున్నారు హాస్పిటల్కి. 2 రోజులు హాస్పిటల్ పెట్టుకొని చూసుకొని మళ్ళీ మార్తల్ని డ్రాప్ చేస్తారంట. వస్తావా మళ్ళీ? సరే నోడ్రి, వాళ్ళు ఏదో మాట్లాడుకుని పట్టింది సార్. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు నిన్నే, ఒక 2 రోజులు వాళ్ళతో ఉండు, వాళ్ళు ట్రీట్మెంట్ చేపిస్తారు. తర్వాత నీకు తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళే పిలుచుకొచ్చి వదిలేస్తారంట. అదే ఒళ్ళు నీకు బాగలేదని వాళ్ళు హాస్పిటల్లో ఉంది, నాకేదో అంత బాగలేదు, హాస్పిటల్ పోదామనుకుంటే మీరు వచ్చి ఇక్కడ వేసుకున్నట్టు. అదే ఇది హాస్పిటల్ బండే, వీళ్ళు హాస్పిటల్ కన్నా బాగా చూసుకుంటారు. 2 రోజుల్లో మొత్తం నీకు తగ్గిపోయిందంటే మళ్ళీ పిలుచుకొచ్చి వదిలేస్తారు, సరేనా? నువ్వు నీకేం కాదులే, ఆరాంగా ఉండు, 3 పూట్ల తినేసి 3 పూట్ల వీళ్ళే చూసుకుంటారు, నువ్వు ಆರಾಮ್గా ఉండు. ಕೊಟ್ರು ಅಣ್ಣ, ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಒಂದೇ, ದಯವಿಟ್ಟು ಯಾರಿಗನ್ನ ಹೇಳ್ರಿ ನೀವು, ಇವ್ರ ಮೇಲೆ ಕೈ ಹಾಕ್ಬೇಡಣ್ಣ ದಯವಿಟ್ಟು. ಅವ್ರ ಭಯ ಏನು ಗೊತ್ತಾ, ಯಾರನ್ನ ಹೊಡಿತೀರೇನೋ ಅಂತ. వాళ్ళు కొట్టరు. అది పోలీస్ స్టేషన్ కాదు, నువ్వు పోతనేది హోమ్కి, ఇంటికి, అది మీ ఇల్లు లాగే, నేను బాగా చూసుకుంటారు, సరేనా? నేను అదే చెప్తా ఉంటాను. వాళ్ళు కొడతారా అంటే వాళ్ళు కొట్టరంట, వాళ్ళు కొట్టినా కూడా నేను నేను వస్తాను, నేను నెల వచ్చి నీతో మాట్లాడతాను, నేనే మాట్లాడతాను, సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు. సో ఫైనల్గా అయితే అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినాయి. సో సీల్ కూడా వేసేసారు, సో చూడవచ్చు హెచ్ఎల్ స్టేషన్ నుంచి. సో క్లియరెన్స్ ఇచ్చేసారనమాట, తీసుకెళ్ళొచ్చని. సో ఇప్పుడైతే ఆమె అయితే వెళ్తుంది. సో నేను కనుక్కున్న తర్వాత ఏమంటారంటే, ఆమె తెలుగామని తెలిసింది, అందుకని అన్న సార్ వాళ్ళు వస్తున్నారు ఏమంటున్నారంటే, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే, లైక్ నాగమణి అనే ఆమెకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే, ఈ చిక్కుకూపేలో ఉన్న ఎయిర్ హ్యుమానిటరీ హోమ్ అనే ఒక ఓల్డేజ్ హోమ్లో ఆమె ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళచ్చు అనమాట. ఓకే, సో ఫైనల్గా అయితే పంపించేస్తున్నాము. ఫైనల్గా అయితే ఆమెను పంపించేసాము. సో ఆమె చెప్పింది కదా లైక్ కొడతారేమో అని. నేనైతే వాళ్ళని అడిగాను, నేను చెప్పాను, రిక్వెస్ట్ చేస్తున్నాను పర్సనల్గా, దయచేసి ఆమెను కొట్టద్దండి. సో వాళ్ళు ఏమంటున్నారంటే, అలా ఎవరైనా చేస్తే మేమే వాళ్ళ పనిలోంచి తీసేస్తాము, అలా ఏం లేదు, 450 మంది ఉన్నారు, వాళ్ళతో పాటు బాగానే ఉంటుందని చెప్పారు. సో నేను చెప్పాను లైక్ ఎవ్రీ మంత్ నేను వెళ్తానని. సో నా దగ్గర అడ్రస్ ఉంది కాబట్టి అట్లీస్ట్ నేను ఎవ్రీ మంత్ కాకపోయినా 2 మంత్కి ఒకసారి నేను వెళ్ళి ఆమెను చూసుకొస్తాను. సో నెక్స్ట్ వీక్ ఆఫ్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ చిక్కు బన్నేరుగట్టలో ఎక్కడుందని కనుక్కొని అక్కడికి వెళ్ళి అయితే ఆమెతో ఒకసారి అయితే మాట్లాడదాం, ఎలా ఉంది ఏమేమి తెలుస్తుంది కదా. సో నాకేంట్రా అంటే బేసిక్గా ఫీలింగ్ వస్తుందన్నమాట, ఏదో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో నేను పంపించినట్టు.
బట్ పర్లేదు, ఎందుకు ఇక్కడ ఉంటే కన్నా అక్కడ ఉంటే ఆమె కొంచెం సేఫ్ ఉంటుందని చెప్పి ఒక ఫీల్తో అయితే నేను పంపించాను. ఒకవేళ మళ్ళీ ఆమెకు మంచిగా అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి వదిలేస్తారు, దాంట్లో అయితే ఏ ప్రాబ్లం లేదు. సో అది కాకుండా లైక్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బికాజ్ ఈ వీడియో ఎందుకు చేశానంటే లైక్స్ కోసం కాదు, సబ్స్క్రైబ్ కోసం కాదు. బట్ ఏంటంటే మీరు చూస్తే మీ వీడియో ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఇంకొక 5 మందికి ఫార్వర్డ్ చేస్తారు. అలా మనమే హెల్ప్ చేసుకొని లైక్ ఇలాంటి వాళ్ళని అయితే మనం సేఫ్ సైడ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.